ఉచిత బ్రాహ్మణ వివాహ సేవలు స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృతిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి సూర్యుడు యోగిస్తున్నారు 4వ స్థానంలో, లాభస్థానంలో శని యోగిస్తున్నారు 4వ స్థానంలో, బుధుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. శనగలు దానం చేయండి బ్రాహ్మణుడికి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లగ్నాధిపతి నీచంలో ఉన్నారు, అవమానాలు అంటూ ఉంటాయి. కొంచెం దుర్గాదేవిని ఆరాధించండి, లక్ష్మీదేవిని ఆరాధించండి, చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటది. శుక్రవారము, శనివారం రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, మంగళవారం రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. వృషభ రాశి వారికి 2వ స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి కుటుంబ స్థానం కుజుడు ఉంటాము, కొంచెం ఘర్షణమైన వాతావరణం అంటూ ఉంటది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ధనపరంగా మాత్రం మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. లాభంలో శని ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమంలో శుక్రుడు నీచంలో ఉండటం మూలంగా, శని దృష్టి ఉండటం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటే ఉంటది లవర్స్ కి మాత్రం. అలాగే హెల్త్ పరంగా సమస్యలు అయితే ఉంటాయి, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. 6వ స్థానాధిపతి శుక్రుడు నీచంలో ఉండి శని దృష్టి ఉండటం మూలంగా శత్రువులు అధికమయ్యే అవకాశం అయితే ఉంటది, జాగ్రత్తగా అయితే ఉండండి. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటది. మ్యారేజ్ పరంగా కూడా చాలా బాగుంటది ఈ వారం. ఇది బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. కెరియర్ పరంగా చాలా బాగుంటది. దశమంలో రాహు ఉన్నప్పుడు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటది. దశమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. వృషభ లగ్నానికి పరమకారకుడు శని, ఎలాంటి శని లాభస్థానం ఉన్నప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి వృత్తిపరంగా మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.